డాన్ మీడియాకు స్వాగతం. పవన్, లోకేష్, షర్మిల ముగ్గురే. పాలిటిక్స్ కి మించిన మత్తు గమ్మత్తు కూడా వేరేది లేదు. ఏపీ రాజకీయాలలో ఈ ముగ్గురు నేతల గురించే ఎక్కువగా చెప్పుకోవాల్సి ఉంటుంది. రాజకీయాలు ఎన్నికలు అంటే అందరూ బరిలోకి దిగాలని చూస్తారు. అలాగే పాలిటిక్స్ కి మించిన మత్తు గమ్మత్తు కూడా వేరేది లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం గెలవడం అన్నది పెద్ద విద్యగానే చూడాలి. ఇక తమతో పాటు ఉన్న పార్టీలను కూడా గెలిపించాలంటే చాలానే ఉండాలి. ఏపీ పాలిటిక్స్ అంటే వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతోంది. అదే సీఎం జగన్ విషయానికి తీసుకుంటే ఆయన రాజకీయ జీవితం అచ్చంగా 15 ఏళ్లు. ఆయన 2 సార్లు ఎంపీగా గెలిచారు, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ప్రతిపక్ష నేతగా పనిచేశారు, సీఎంగా ఉన్నారు. రేపటి ఎన్నికల్లో జగన్ గెలిస్తే ఓకే, లేక ఓడితే ఆయన మరింత ధీటుగా పార్టీని నడుపుతారు. 2029 టార్గెట్గా చేసుకుని దూసుకుని వస్తారు. ఆయన గెలుపోటముల స్థాయిని దాటేశారు. ఇక ఇప్పుడు ముగ్గురు రాజకీయ నేతల గురించి చెప్పుకోవాలి. ఈ ముగ్గురికి ఒక పోలిక ఉంది. ఈ ముగ్గురు ఇప్పటిదాకా అసెంబ్లీ ముఖం చూడలేదు. వారే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ యువనేత నారా లోకేష్, కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ షర్మిల. ఇక పవన్ లోకేష్లను తీసుకుంటే వారిద్దరూ 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. పవన్ భీమవరం, గాజువాకలలో పోటీ చేసి ఓడితే, లోకేష్ మంగళగిరిలో ఓటమి చూశారు. ఈసారి ఎన్నికల్లో మంగళగిరి నుంచి మరోసారి పోటీ చేయాలని లోకేష్ తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పవన్ చూస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియదు. అయితే ఆయన ఈసారి ఖచ్చితంగా గెలవాలి. అంతేకాదు తనతో పాటు పార్టీకి కూడా చెప్పుకోదగిన సీట్లు సంపాదించాలి. అప్పుడే జనసేనకు పవన్ రాజకీయ భవిష్యత్తుకు గ్యారంటీ ఉంటుందని అంటున్నారు. అలాగే నారా లోకేష్ కూడా ఈసారి గెలిచి టీడీపీలో కీలక పాత్ర పోషిస్తేనే ఆయన రాజకీయం నిలుస్తుంది, ఒక గాటిన పడుతుంది. చంద్రబాబు వారసత్వం సాఫీగా ఆయనకు అందుతుంది. ఇప్పుడు వైఎస్ షర్మిల గురించి చెప్పుకోవాలి. ఆమె అన్న చాటు చెల్లెలుగా రాజకీయాల్లోకి వచ్చి 2019 దాకా ప్రచారం చేశారు. ఆ తర్వాత అంటే 2021లో తెలంగాణలో రాజకీయం వెతుక్కుంటూ సొంత పార్టీని పెట్టారు. గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండానే పార్టీని విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించారు. ఇది నిజంగా ఆమెకు టఫ్ జాబ్. కాంగ్రెస్ ఏపీలో దయనీయ స్థితిలో ఉంది. అయినా సరే షర్మిల ఒక ఎమ్మెల్యేగా అయినా గెలవాలి. అదేవిధంగా తనతో పాటు ఒకరో ఇద్దరో కాంగ్రెస్ నేతలని ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటేనే ఆమె రాజకీయ జీవితం కొనసాగుతుంది. లేకపోతే ఇబ్బందుల్లో పడుతుంది. మొత్తానికి చూస్తే పవన్, లోకేష్, షర్మిల ముగ్గురూ ఒక విషయంలో ఒక్కటే అని అంటున్నారు. తొలిసారి ఈ ముగ్గురూ అసెంబ్లీలో అడుగు పెడతారా, వారి రాజకీయాన్ని పండించుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.